ఇండస్ట్రీలో ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేసిన ఏ ఒక్క హీరో అయినా ఆ తర్వాత వచ్చే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుందనేది ఒక నమ్మకం. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన రాజమౌళి సినిమాల తర్వాత ఆయా హీరోల తదుపరి చిత్రాలు ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకోవడంలో తరచుగా విఫలమవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజాసాబ్ విషయంలోనూ సోషల్ మీడియాలో ఇదే చర్చ మొదలైంది. నిజానికి RRR సినిమా తరువాత దేవరా సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ హిట్ కొట్టినా కూడా అది ఆయన కెరియర్కు పెద్దగా ప్లస్ అవ్వలేదేమో అనిపించింది. ఆ టైంకు ఉన్న పరిస్థితులతో సినిమా బయట పడిందన్నారు. కానీ దేవరాలో విషయం లేదనే వాళ్లే చాలా మంది ఉన్నారు. గతంలో బాహుబలి, ది కంక్లూజన్ వంటి ఇండస్ట్రీ రికార్డుల తరువాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో. బాహుబలి ఇచ్చిన పాన్ ఇండియా ఇమేజ్తో వచ్చిన సాహో కలెక్షన్లు రాబట్టినప్పటికీ తెలుగు నేటివిటీకి దూరంగా ఉండడం, అంచనాలు మరీ ఎక్కువగా ఉండడంతో డివైడ్ టాక్ వచ్చింది. దీంతో రాజమౌళి శాపం ప్రభాస్కు కూడా వర్తించిందని అప్పట్లో విశ్లేషకులు భావించారు. ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ తరువాత వచ్చిన రాజాసాబ్ సైతం అదే కోవలోకి వస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి సినిమాల్లో హీరోలను లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లలో చూపిస్తాడు. ఆ తర్వాత వెంటనే వచ్చే దర్శకులు ఆ స్థాయిని మ్యాచ్ చేయడం కత్తి మీద సాము లాంటిది. అయితే రాజాసాబ్ విషయంలో దర్శకుడు మారుతి తీసుకున్న నిర్ణయం కాస్త భిన్నంగా ఉంది. ఇది సీరియస్ యాక్షన్ డ్రామా కాకుండా హారర్ కామెడీ జానర్లో తెరకెక్కింది. మరోవైపు ప్రభాస్ను వింటేజ్ లుక్లో సరదాగా చూపించాడు. అయినా కూడా రాజమౌళి శాపం నుంచి తప్పించుకోలేకపోయింది రాజాసాబ్. బాహుబలి అనేది ఒక ఎపిక్. దాని తరువాత వచ్చే సినిమాలు అయినా ఆ స్థాయి విజువల్స్ లేదా ఎలివేషన్స్ ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందే ప్రమాదం కూడా ఉంది. రిలీజ్ అయినా కూడా ప్రభాస్ ముందు సినిమా బాహుబలి ది ఎపిక్. అది కొత్త సినిమా స్థాయిలోనే విడుదలైంది. కానీ రాజాసాబ్ కేవలం ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగే సినిమా. బాహుబలి ఎపిక్ తర్వాత ప్రేక్షకులు రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి లైట్ హార్టెడ్ సినిమా కోరుకుంటారని మేకర్స్ భావించారు. కానీ ఈ స్ట్రాటజీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. రాజమౌళి తరువాతి సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్కు ప్రభాస్ మరోసారి దొరికిపోయాడు. అయిందేదో అయిపోయింది. ప్రస్తుతం ఫౌజీతో పాటు స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలపై ఫోకస్ చేయబోతున్నాడు ప్రభాస్. బాహుబలి సృష్టించిన ఆరా ఇంకా బలంగా ఉన్నప్పటికీ ప్రభాస్ ఆ చక్రం నుండి బయటకు వచ్చి కల్కి 2898 AD వంటి హిట్ కొట్టాడు. సలార్ కూడా బాగానే ఆడింది. అయితే రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత వెంటనే వచ్చే సినిమా అనే సెంటిమెంట్ కోణంలో చూస్తే ఎపిక్ రిలీజ్ తర్వాత రాజాసాబ్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయింది.